హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో ఇంజనీరింగ్ కాలేజీని గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. సో అది ఏ కాలేజీ, దాని యొక్క విశేషాలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో బీటెక్ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కొన్ని మిస్ అయిపోతారు. మీరు ఏం అర్జెంట్ లేదు, ఇంకా ఈరోజు కూడా ఆగి రేపటి నుంచి పెట్టుకోండి ఆప్షన్స్, ఎందుకంటే కొన్ని యాడ్ అవుతాయి కొత్త కాలేజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్త కాలేజ్ అనౌన్స్ అయింది. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి కోస్గి అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ కళాశాలని ఏర్పాటు చేసింది. దీని యొక్క ఫీజుని 50,000గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ప్రైవేటు యూనివర్సిటీ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను సర్కారు నెలకొల్పింది. అక్కడున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేస్తుంది. డేటా సైన్సు అండ్ సిఎస్సి ఏఎంఎల్ 3 కోర్సులు, మీ అందరికీ ఫేవరెట్ కోర్సులు, 3 కోర్సులను కూడా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సీట్ల భర్తీకి సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమవుతున్నాయి. సో ఈ ఆప్షన్స్లో ఈ కోస్గి కాలేజీని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో మరికొన్ని ముఖ్యాంశాలు దీనికి సంబంధించి, వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి మొత్తం 173 ఇంజనీరింగ్ కాలేజీల్లో 22 మహిళా కళాశాలలు ఈసారి ఉన్నాయి. ఈసారి పాల్వంచలోని బోస్ అనేటువంటి కళాశాల ఏదైతే ఉందో, బోస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో దాన్ని కూడా మహిళా ఇంజనీరింగ్ కాలేజీగా మార్చారు. ఇది గుర్తించాలి పాల్వంచకి సంబంధించినటువంటి ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు. మొత్తం 152 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నట్లయితే 67 కాలేజీలకి ఈసారి మీరందరూ కోరుకునేటువంటి అటానమస్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది రావడం జరిగింది. ఇంతకుముందు మనం గమనించినట్లయితే చాలా కాలేజీలు, ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అప్పటికి ఓన్లీ ఒక 45 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఈసారి తీసుకున్నట్లయితే 67. థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఇంకో 10 కాలేజీలు కూడా అటానమస్, అంటే మొత్తం అటానమస్ కాలేజీలు అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. సిటీ కాలేజెస్ అన్నీ కూడా మ్యాక్సిమం అటానమస్ కాలేజీలు అయినాయి. ఈ అటానమస్ కాలేజ్ అంటే ఏంటనేది మళ్ళీ ఒకసారి వీళ్ళు చెప్తున్నారు. అదేంటంటే సొంతంగా ఎగ్జామ్స్ పెడతారు, సొంతంగా రాసేసుకోవచ్చు. 30% సిలబస్ కూడా వాళ్ళకి నచ్చినటువంటి సిలబస్ పెట్టుకుంటారు. దాన్ని అటానమస్ కాలేజ్ అని అంటారు. సో తొలి విడత కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటాలో 70,300 సీట్లు ఉండగా వాటికి 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది 10% యాడ్ అవుతుందండి. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జేఎన్టీయూహెచ్ పాలేరు, మహబూబ్ నగర్ కాలేజెస్లో జేఎన్టీయూహెచ్ పాలేరు ప్లస్ మహబూబ్ నగర్ జేఎన్టీయూలో కూడా ఈసారి అదనంగా 2 కోర్సులు చేరాయి. కొత్త కోర్సులు కూడా ఇవి కొంచెం నిదానంగా యాడ్ అవుతూ ఉంటాయండి, చూసుకొని పెట్టుకోండి. యూనివర్సిటీలోని కోర్సులు కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం అంటే మనమే సొంతంగా ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ సీట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వర్తించదు. ఇది మీరేదో ఆవేశంగా చూసుకోకుండా సెల్ఫ్ ఫైనాన్స్ అని పక్కన రాసి పెట్టుకుంటారు ఆప్షన్ పెట్టేటప్పుడు. అది చూసుకోకుండా పెట్టినారంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే వాళ్ళకి ₹1,00,000 ఉంటే ₹1,00,000 ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. చూసుకోకుండా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు ఉంటాయి. యూనివర్సిటీలో కొన్ని కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉంటాయి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్ మీకు రీయింబర్స్మెంట్ రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఒక యాజమాన్యం ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా లాస్ట్ టైం కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అన్ని కాలేజీల కోడ్లు ఒకటేగా ఉంటాయి. సో మీరు కంపల్సరీగా ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఉదాహరణకి ఎంఆర్సిఈ అనే ఒక కోడ్ ఉందనుకోండి. ఈ ఎంఆర్సిఈ అనే కోడ్ మల్లారెడ్డి గ్రూప్కి సంబంధించినటువంటి లాస్ట్ కాలేజ్, ఇది నాన్ అటానమస్ కాలేజ్. దీని మధ్యలో పానకంలో పుడకలాగా ఎంఆర్ఈఎం కాలేజ్ అని ఒకటి వస్తుంది. సో ఈ పానకంలో పుడకలాంటి కాలేజెస్ ఇది యాక్చువల్గా మల్లారెడ్డి గ్రూప్కి సంబంధించి కాదు. ఇది గమనించుకోవాలి. అంటే మనం ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఎంఆర్ సెట్ ఉంది. ఎంఆర్ సెట్ అనేది మల్లారెడ్డిలో సెకండ్ క్యాంపస్. అట్లా ఈ పేర్లు ఫిమిలియర్గా ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఎంఎల్ఐడి అంటే మరి లక్ష్మారెడ్డి యొక్క ఫస్ట్ క్యాంపస్. అదేవిధంగా ఎంఎల్ఆర్డి అంటే మల్లారెడ్డిలో సెకండ్ క్యాంపస్. కన్ఫ్యూజ్ అయిపోయి దానివాళ్ళు దీనికి, దీనివాళ్ళు దానికి పెట్టుకుంటూ ఉంటారు. ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఏదైతే మీరు కోడ్ చూసుకుంటారో ఈ కోడ్ని మళ్ళీ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో చూసుకున్న తర్వాత మళ్ళీ దాని వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి. ఎందుకంటే మీ ర్యాంక్కి పడేటువంటి అవకాశం ఉన్నటువంటి కోడ్ ఏదైతే ఉందో, ఉదాహరణకి ఎంఎల్ఐడిలో సిఎస్సి ఒక 10,000 కట్ ఆఫ్ ఉందనుకోండి. ఎంఎల్ఆర్డి తీసుకున్నప్పుడు 8,000 కట్ ఆఫ్ ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి దీనికి పెట్టుకున్నారనుకోండి. ఎంఆర్సీఈ విషయంలో, ఎంఆర్ఈఎం విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎంఆర్సీఈ నాన్ అటానమస్ కాలేజ్, చిన్న కాలేజ్. అది ఎంఆర్ఈసీ కోడ్తో కన్ఫ్యూజ్ అయిపోయి ఎంఆర్సీఈ పెట్టేసుకుంటారు. ప్రతి సంవత్సరం కనీసం 10%, 20% సీట్లు ఇట్లే వస్తాయి అనమాట. ఎంఆర్ఈసీ అనేది 10,000, 12,000 లోపు ర్యాంక్ కట్ అయ్యే కాలేజ్. ఎంఆర్సీఈ తీసుకుంటే 1,00,000 ర్యాంక్ కూడా వస్తుంది. దానివాళ్ళు దీనికి, దీనివాళ్ళు దానికి పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఫస్ట్ మనం కోడ్స్ ఏదైతే మనకు పడే అవకాశం ఉందో ఆ కోడ్స్ని రాసుకోవాలి ఒక పేపర్ మీద. ఆ రాసుకున్నటువంటి కోడ్స్ని
మళ్ళీ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో పోయి చెక్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంటు, దాని మేనేజ్మెంటు, ఎవరు డైరెక్టర్స్ ఉన్నాయో చూసుకోవాలి. దాని తర్వాత దాని వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి. ఈ 3 పనులు చేసిన తర్వాత పర్టికులర్గా అట్లాంటి కాలేజీలు ఎన్ని ఉంటాయి ఒక స్టూడెంట్కి? ఉదాహరణకి మీ ర్యాంక్ ఒక 12,000 అనుకోండి. ఈ 12,000 ర్యాంక్ మధ్యలో ఉన్నటువంటి కాలేజీలు ఒక 20 కాలేజీలు ఉంటాయి. ఇట్లా ప్రతిదానికి నోట్ చేసుకొని ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పోయి మళ్ళీ వెబ్సైట్లో చెక్ చేయడానికి మీకు కట్టమని 2 గంటలు కూడా పడదు. ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయనందువల్ల మీరు జీవితకాలం తప్పు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు చూడండి, కోసిగిలో ఇప్పుడు మీరు ఒక సపోజ్ మీ ర్యాంక్ 1,00,000 ఉంది. 1,00,000 ఉంది. ఈ కోసిగి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఎవరికీ తెలియదు. మీరు పోయి ఇందులో ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చేస్తుంది కదా. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయినందువల్ల మీరు పోయేసి ఒక పనికిమాలిన కాలేజీలో, చిన్న కాలేజీలో చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆప్షన్ చెక్ చేసుకోండి. ఆప్షన్ చెక్ చేసుకున్న తర్వాత అత్యంత జాగ్రత్తగా నోట్ చేసుకొని మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇలాంటి విలువైనటువంటి సమాచారం ఎడ్యునైన్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ స్నేహితులందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.